స్పిరిట్ పోస్టర్ రిలీజ్ చేశారు. అట్ ది సేమ్ టైమ్ మొన్న వారణాసి పోస్టర్ రిలీజ్ చేశారు, గ్లిమ్స్ అనేది ఒకటి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన రాక అల్లు అర్జున్ గారు. ఈ మూడిట్లో మీకు ఏది బెస్ట్ అనిపించింది? మహేష్ బాబు గారిది కొద్దిగా డిఫరెంట్ అనిపించింది. ఎందుకంటే ఇది అదైతే జస్ట్ అంటే ప్రభాస్ గారు చూసుకుంటే గ్లాస్ పట్టుకొని ఆయన ఏదో కట్లు కట్టుకొని హీరోయిన్ ముందర ఉంటుంది. దాని తర్వాత ఇది చూసుకుంటే ఒక చెయ్యి మాత్రం వదిలేరు. మహేష్ బాబు గారిది ఏంటంటే ఆ రాలుకు మనం ఇంతవరకు చూడలేదు, ఏ సినిమా మనం చూడలేదు. అందుకని చెప్పి మొత్తం ఫ్రేమ్ మొత్తం ఫుల్ ఫ్లెజ్ ఫ్రేమ్ ఉంటుంది కదా, అందుకని చెప్పి కొద్దిగా అది డిఫరెంట్గా ఉంది. ఆడియన్స్ కూడా అదే నచ్చుతుంది అనమాట. విల్ సీ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత విల్ డిస్కస్ వాట్ ఈస్ వాట్ అని చెప్పి. సో ఓకే, అంటే ఫైనల్గా మీరు అల్లు అర్జున్ గారికి ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ పోస్టర్? చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అల్లు అర్జున్ గారికి అంటే వాళ్ళ ఫ్యాన్స్కి ఆల్రెడీ తెలిసిన అనమాట, ఆయన ఒక గొప్ప నటుడు, ఏ సినిమాలు తీసుకెళ్తే ఆడదని చెప్పి హీ నో ఆల్రెడీ. యా, అంటే ఎవరైతే అల్లు అర్జున్ గారిని ఒకప్పుడు కించపరిచి మాట్లాడారో ఇప్పుడు వాళ్ళకి సాలిడ్ రిప్లై ఇచ్చారు అనుకుంటారా రాక మూవీతో? పోస్టర్తో అది ఎప్పటి నుంచి జరుగుతుంది, ఆయనే ఆల్రెడీ చెప్పాడు అనమాట. అంటే సెల్ఫ్ని ఎప్పుడు మనం తక్కువ చేసుకోవాలనుకోము, కానీ ఆయన చెప్పాడు ఒకరోజు ఒక ఈవెంట్లో ఏం చెప్పాడంటే, గంగోత్రి సినిమా అంటే నేను నా హీరో అని చెప్పుకోవడానికి గర్వంగా ఇలా చేస్తానని చెప్పి అలాగే చేస్తున్నాడు కదా. ఫైన్,